మరి రంగారెడ్డి జాగృతి జనంబాట కార్యక్రమంలో మొదలు మేము ఫస్ట్ స్టార్టింగ్ షేర్లింగంపల్లికి పోయినాం. షేర్లింగంపల్లి అంటే మీకు తెలుసు, వెలుగు జిలుగులతో ఉంటుంది, మొత్తం అద్భుతంగా ఉంటుంది. 9,000 కోట్లతోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, 650 కోట్లతోని కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అన్ని వేల కోట్లు పోతే కూడా మరి గుంతల్లేని రోడ్ ఒక్కటంటే ఒకటి షేర్లింగంపల్లి నాకైతే కనిపించలే. అదేవిధంగా మన ఏ చెరువులు అంటే షేర్లింగంపల్లిలో దాదాపు 64 చెరువులు ఉంటే 2014 కన్నా ముందు అసలే కబ్జా లేనటువంటి చెరువుల్ని చూసుకొని ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కొట్టి చూస్తే ఇది నేను కాదు, స్వయంగా మల్లు బట్టి విక్రమార్క గారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కూడా చెప్పారు ప్రతి చెరువు కనీసం ఇంకొక 10-12% ఎక్స్ట్రా కబ్జా గురైంది. అందులో గోపన్పల్లి చెరువు 2014 సమయానికి కబ్జా లేదు, ఇప్పుడు దాదాపుగా 11% కబ్జాకు వచ్చింది. గచ్చిబౌలి పెద్ద చెరువు అది కూడా అంతే, 41 ఎకరాలలో ఉంటుంది, భయంకరంగా 12% పైపడి కబ్జాకు గురైంది. ఖానామెట్లో మరో చెరువు, గోపన్పల్లిలో చిన్న చెరువు, చందానగర్లోని లింగకుంట, మియాపూర్లో గురునాథం చెరువు, మదీనాగూడలో ఈర్ల చెరువు. ఈ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ లోకల్ వాళ్ళు ఇచ్చినాయి చెప్తున్నా నేను. ప్రతి చోట కూడా కబ్జా ఉంది. మరి కబ్జా ఉంది ఒక పక్క, ఇంకొక పక్కనేమో డెవలప్మెంట్ ఇష్యూస్. అంటే ఇదే లింగంపల్లి ఎక్కడైతే చెరువు కబ్జా అయిందో అక్కడ అండర్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి 12 ఏళ్ళు దాటిపోయింది, ఇంతవరకు కనీసం మాట కూడా మాట్లాడతలేరు. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో అభివృద్ధి పని నామమాత్రంగా కూడా జరగలేదు. మియాపూర్లో అది నిన్న మేము పోయినాం ఒక కాలనీకి, ఎంత దారుణంగా ఉందంటే అసలు హైదరాబాద్లో ఉన్నామో అడవిలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. దానికి ఒక శ్మశాన వాటిక ఉందంటే ఎంత గమ్మత్తుందంటే ఒక శ్మశాన వాటిక ఉంది. అంతకుముందు వైకుంఠధామం ప్రోగ్రాం పెట్టారు బీఆర్ఎస్ గవర్నమెంట్. 2 సార్లు నిధులు వచ్చినాయి దానికి, ఆల్రెడీ 10 లక్షలు 2 సార్లు శిలాఫలకాలు ఉన్నాయి. కానీ పిఏ నగర్లో 2 సార్లు బిల్లులు వచ్చినాయి, కానీ కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కాలేదు. ఇప్పటికి కూడా పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. హైదరాబాద్లో పాములు వస్తున్నాయంటే అసలు వెరైటీ అనిపించింది నాకు. పైగా రోడ్లు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. పిఏ నగర్, హెచ్ఎంటీ నగర్ ఈ రెండిట్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది, చాలా ఘోరంగా ఉన్నది. ఓంకార్ నగర్ అక్కడ కూడా అట్లే ఉంది, హఫీజ్పేట్ అక్కడ కూడా అదే ఉంది, కొండాపూర్, చందానగర్ ఎక్కడ చూసినా కూడా గుంతలు లేని రోడ్ లేదు. అంటే ఎందుకంటున్నా అంటే 10,000 కోట్లు పెట్టినా కూడా గుంతలు లేని రోడ్డు లేకుండా ఒకటే నియోజకవర్గంలో, పెద్ద నియోజకవర్గం నేను కాదంటలేదు, కానీ జరగలేదు. కాబట్టి దాని మీద ఏం చేయాలన్నది ఒకటి ఆలోచన చేయాలి.